సత్యసాయి జిల్లా గుడిబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గోవిందప్ప నేతృత్వంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం విద్యాభివృద్ధికి నాంది పలికింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ శ్రీధర్ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ సభలో నాయకులు లాయర్ శివకుమార్, స్థానిక ఎంపీటీసీ వనజ శశిధర్, విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల ప్రతిభను గమనించి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు, ఉపాధ్యాయుల సందేశాలు, తల్లిదండ్రుల స్పందనలు అన్ని కలిపి ఈ సమావేశాన్ని మరుపురాని ఘట్టంగా మార్చాయి. Good morning to one and all. Welcome to Mega Parents Teachers Meeting. My name is Chetha. I am studying 8th class. Today I am talk about Taliki Vandanam. Taliki Vandanam is a heartfelt tribute to the mother, acknowledging she is a first. The mother is a first teacher, guide, and friend of a child. She protects, support through the end of the life. Our respected CM government has decided to credit Taliki Vandanam to mother's account. Taliki Vandanam scheme by the government of Andhra Pradesh in June 2025. It is useful to every family. Thank you for giving this opportunity. Number of children studying in schools, starting school from 2025 to 2026. The financial amount 50,000 rupees has been direct deposited by their mother's account. The DBT ensures that each fund that are given to the mother's account. In our school, any facilities are there in our schools. Sarvepalli Radhakrishna Vidyarthi Mitra kit has given for our government schools like bags, shoes and uniforms, textbooks, notebooks. ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ప్రభుత్వం ఈ యొక్క సహాయ ధనాన్ని అందించినారు. ఆ రోజు పోయిన గవర్నమెంట్లో గౌరవనీయులు లోకేష్ గారు ఆ రోజు ఐటీ మినిస్టర్, మళ్ళీ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండ్రి. అప్పుడు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించారు. అయితే వాళ్ళు ఈసారి మనసు మార్చుకొని ఈ ఒక్క విద్యారంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది అనే ధ్యేయంతో వాళ్ళు ఈ ఒక్క విద్యాశాఖను తీసుకున్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సిని ప్రారంభించారు. అదేవిధంగా సమగ్రమైన మార్పులు విద్యారంగంలో తేవాలని, సమగ్ర అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువగా శ్రమిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే మా పిల్లడు బాగుండాలా అని అనుకుంటారు. మేమైతే మా పిల్లలు, మా దగ్గర చదివే పిల్లలు మాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని మేము కోరుకుంటాం. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారు అని మరి చెప్తుంటారు. కాబట్టి మన జీవితం బాగుపడాలంటే విద్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ విద్యా వ్యవస్థ బాగుపడితే నెక్స్ట్ మన సొసైటీలో ఉండే అన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయని విద్యకి ప్రభుత్వం చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నది. కాబట్టి మనం నిర్లక్ష్యం వహించకూడదు. తల్లిదండ్రులు ఈరోజు గవర్నమెంట్ ఈరోజు చేసిండే ఆత్మీయ సమ్మేళనం అంటే పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి ఫ్రెండ్షిప్ పెరగాలి. ఎందుకంటే సార్ చెప్పినాడు, మా ప్రజలు కూడా చాలా క్లీన్గా చెప్పినారు. అదే గవర్నమెంట్ స్కూల్కి వస్తే యూనిఫామ్ ఇస్తున్నారు, మళ్ళా అమ్మఒడి అమ్మ దీవెన డబ్బులు పడుతూ ఉన్నాయి. అదే ప్రైవేట్ స్కూల్కి పోతే మేమే డబ్బులు కట్టాలా, మేమే బట్టలు కుట్టించుకోవాలా, మేమే షూస్ తీసుకోవాలా. అక్కడ ఇదే మీటింగ్ పెడితే ఇక్కడ ఒక స్కూల్ ఉంది, మా జూనియర్ రవీంద్ర
పుట్టపర్తి అని మన ఏదో ఒకటి మీటింగ్ పెట్టినారు. అక్కడ స్థలం లేదు, అక్కడ స్థలం లేదు. పేరెంట్స్ అంతమంది వచ్చినారు. ఈరోజు చూస్తే చాలా బాధ అవుతా ఉంది. ఇక్కడ గుడిబండలో 400 మంది విద్యార్థులు ఉంటే కనీసం 150 మంది పేరెంట్స్ రాలే, అంటే తల్లిదండ్రులు రాలే. ఎందుకు అట్లా చులకనగా చూస్తారు గవర్నమెంట్ స్కూల్ని అని బాధ అవుతా ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు తల్లి వందనం తీసుకున్నారు కదా, 13,000 పడినాయి. ఒక్కొక్కరికి ఇంటికి 3కి 4కి పడినాయి. కనీసము మా పిల్లోళ్ళు ఎట్లా చదువుతున్నారు ఈరోజు సంతోషంగా పిల్లోళ్ళు బట్టలు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకోవడం చేత మీరు కూడా క్లీన్గా ముస్తాబై వచ్చింటే సార్ గారికి స్టాఫ్ గారికి ఎంత సంతోషపడుతుంటారంటే చాలా సంతోషమవుతుండే. ఇంకా భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తుకి మీరే సార్ చెప్పినట్టు మీరే ముందు స్కూల్కి పోతున్నారో లేదని మామూలు ఇట్లా మీటింగే కాదు, మామూలు కూడా రావచ్చు. మామూలు కూడా వచ్చి ఏం సార్ మా పిల్లోడు ఎట్లా చదువుతున్నాడు, స్కూల్కి వస్తున్నాడా అని మీరు వచ్చి సార్ని అడగచ్చు. ఇప్పుడు హెడ్ మాస్టర్ని అడగచ్చు డైరెక్ట్గా పోయి. దానికోసము గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంది. మరియు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్కడ ఈరోజు ఈ యొక్క మెగా PTM 2.0 ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ పాటికి అక్కడికి ముఖ్యమంత్రి వర్యులు కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు మనము అంటే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు విద్యార్థులకు మీ యొక్క ఒకరికొకరికి ఇంటరాక్షను అంటే ఎట్లా మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏం కథ అని తెలుసుకునే దానికి ఒక ముఖ్య ఉద్దేశము. మరియు మీ అందరికి కూడా ఒక అవకాశం తల్లిదండ్రులకు ఇప్పుడు మామూలుగా వేరే కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే మామూలుగా ఇటువంటి మీటింగ్లు ఇంతకుముందు జరిగేవి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు మన స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మనమంతా కూడా అభినందించాలి. మీకందరికి కూడా ఇప్పుడు మన యొక్క ముఖ్యమంత్రి గారు మరియు నారా లోకేష్ గారి యొక్క దీంతో మీ అందరికీ తల్లి వందనం కూడా మీకు అందరికి పడింది. మీ అకౌంట్లలో తల్లి అకౌంట్లలో పడింది. దానికి తల్లి వందనం అని పెట్టడం జరిగింది. అంటే మీకు విద్యార్థులకు ప్రథమ గురు ఎవరంటే తల్లి. ఇంట్లో ఫస్ట్ మిమ్మల్ని మీకు ఏదైనా కానీ మాతృభాష అంటారు. ఫస్ట్ తల్లి నుంచినే మీకు విద్య అభ్యసిస్తుంది. తల్లి మనకు 10వ క్లాస్ చదివినా కూడా ఇంట్లో యూనివర్సిటీ ఉన్నట్టు అని చెప్పేవాళ్ళు ముందు. అంటే మీకు తల్లి నుంచినే విద్య ఫస్ట్ ప్రారంభమవుతుంది. కాబట్టి తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే తండ్రికి కూడా ఉంటుంది. తండ్రి బాధ్యతగా అవన్నీ కూడా మీకు క్రమశిక్షణ అవన్నీ నేర్పిస్తాడు. అవన్నీ కూడా మనకు గురువు ద్వారా ఈ రెండు తల్లిదండ్రుల నుంచి ఏం లభిస్తాయి అటువంటిది మనకు పాఠశాలలో గురువు ద్వారా లభిస్తుంది. కాబట్టి మనకు గురువుకు మనం ఎక్కువ గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. గురువు అంటే మనకు అజ్ఞానం నుంచి మనకు జ్ఞానం వైపు తీసుకుని పోయేటువంటి వాడు గురువు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క PTM అనేది 5వ తారీఖు నిర్వహించవలసి ఉండింది. 5వ తారీఖు అది అనివార్య కారణాల వల్ల 10వ తారీఖు పడింది. 10వ తారీఖు ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా గురు పూర్ణిమ కూడా ఉంది. గురువులకు మనము వందనాలు తెలిపేటువంటిది. గురువుకు మనము ఆ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి గురు పూర్ణిమ రోజు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. తదనంగా మనమంతా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎంపీటీసీ శశిధర్ గారికి మరియు కమిటీ చైర్మన్ సుధాకర్ గారు మరియు మన పెద్దలు శివకుమార్ గారు మరియు ఇతర నాయకులు మరియు టీచర్లకు విద్యార్థులకు తల్లిదండ్రులకు HM గారికి అందరికి నా పాత్రికేయులకు అందరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. గురు పూర్ణిమ అనేది మనకు వ్యాస మహర్షి వారు మన యొక్క విష్ణువు యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు వ్యాసుల యొక్క జన్మదినం ఇది. దానికే గురు పూర్ణిమ అనేటువంటిది మనం నిర్వహించుకుంటున్నాం. ఈ గురు పూర్ణిమ ఉపాధ్యాయులకు అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అండ్ స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికి అండ్ పేరెంట్స్ కి మెగా పేరెంట్స్ మీటింగ్ స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మన పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా అభివృద్ధి చెందారని ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. సో అది చదువుతాను, మీరు వినగలగరని నా ప్రార్థన. సో ప్రగతి నివేదిక. ప్రభుత్వ పాఠశాల JPHS గుడిబండ యందు ఆణిముత్యాలు. గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మా పాఠశాల విద్యార్థులు మాకు అసాధ్యం కానిది ఏదీ లేదు, ఉపాధ్యాయుల తోడుంటే కాగలదు సుసాధ్యమని నిరూపించారు. మొదటి స్థానంలో 2023-24 విద్యా సంవత్సరంలో విద్య 581 మార్కులతో మొదటి స్థానంలో విద్యా ప్రపంచనాన్ని సృష్టించింది. 2వ స్థానంలో గ్రీష్మ 536
2వ స్థానంలో నిలబడింది. అంతేకాదు 500 మార్కులకు పైగా 6 తెచ్చుకున్నారు. సో ఆ విద్యా సంవత్సరం మొత్తంగా మనకు 72% రిజల్ట్ ఒకేసారి పాస్ అయినారనమాట. నెక్స్ట్ 2024-25 విద్యా సంవత్సరంలో బి సంధ్య 535 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్ హరిప్రసాద్ 530 మార్కులతో, అలాగే వరుసగా 518, 507, 501 ఇద్దరికి మొత్తంగా 7 మందికి పైగా 500 మార్కులు సాధించారు. తెలుగు సబ్జెక్ట్ 100కు 100 మార్కులు సాధించారు. సాంఘిక శాస్త్రమందు 99 మార్కులు సాధించిన ఘనత మన పాఠశాలకు దక్కింది. కేవలం విద్యా ప్రమాణాలను కాదండోయ్, యోగా మరియు స్విమ్మింగ్ నందు అండర్-14లో మన విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే NMMS పరీక్షలో మా పాఠశాల విద్యార్థులు విద్య, వినయ్, ధీరజ్ ఎంపిక అయ్యి ఉపకార వేతనానికి అర్హత సాధించారు. అంతేకాదు కేవలం ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కారణంగా విద్యకు ఆర్డిటి వారి సహకారంతో మంచి కళాశాలలో ఇంటర్ మరియు వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత విద్యను అభ్యసించే అవకాశం దక్కింది. విద్యార్థుల్లో కేవలం ఉండాల్సింది నైపుణ్యాలే కాదు, సేవాభావం కూడా ఉండాలని అందులో భాగంగా ఈ సంవత్సరం మన పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. కనుక అంతేకాదు పిఎం శ్రీ స్కూల్ కూడా మన పాఠశాల సెలెక్ట్ అయ్యి కాబట్టి తల్లిదండ్రులారా ఆలోచించండి. విద్యా విధానాలు తరగతి పాఠాలకు భూతం కాదా?